నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నాల జానయ్య కోరారు. చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నాల జానయ్య డివిజన్లోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ వార్డు అభివృద్ధి కోసం పనిచేసే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అధికార పార్టీ అభ్యర్థినైన తన గెలుపు ద్వారానే 10వ డివిజన్ అభివృద్ధి సాధ్యమని, అందుకే డివిజన్ ప్రజలంతా ఆలోచించి తన హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు, చర్లగౌరారం సర్పంచ్ చిలకరాజు వెంకన్న, ఏమిరెడ్డి భూపాల్ రెడ్డి, దానయ్య, 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సమీ, బానత్ రమేష్ నాయక్, దేవరాయ వెంకన్న, రూపాని సతీష్, నగరకంటి రోహిత్, పర్వేజ్, చిన్నాల యాదగిరి, ఓర్సు ఆమని, నూనె హేమలత, యమున, అంజలి, సుమలత, స్వరూప, సతీష్, వెంకన్న, మంగమ్మ, సింధుతో పాటు 10వ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు 10వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ మా కార్పొరేటర్గా టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోటీ చేస్తున్నాం 10వ వార్డు నుంచి. 10వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని, చేగుర్తు మీద ఓటేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ ప్రచార భాగంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెల్లగౌరారం సర్పంచ్ వెంకన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు దానయ్య గారు, పేరు పేరున అంత నాయకులు 10వ వార్డు అందరినీ కలుపుకొని ఇవాళ ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రోడ్ల సమస్యలు, వాటర్ సమస్య, కరెంటు సమస్య, స్తంభాలు ఇట్లా లేకుండా ఉన్నాయి. ఇవన్నీ మా 10వ వార్డు ప్రజలకి గెలవగానే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ పనులన్నీ ముగించి 2-3 నెలలనే అన్ని పనులు ముగిస్తానని మా ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ నన్ను చేయి గుర్తు మీద ఓటేసి అందరూ ఆశీర్వదించాలని మనవి చేసుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు 10వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి జానయ్య గారికి, మరి వార్డు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, మిత్రులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వార్డు ప్రజలకు తెలియనిది ఏంటంటే అంటే మీరు ఈ యొక్క వార్డు సమస్యలు తీర్చడానికి మన జానయ్య గారు యువకుడు, మరి ఉత్సాహవంతుడు, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా లేచి వచ్చి పనిచేసేటటువంటి వ్యక్తి, మరి కోమటిరెడ్డి గారికి ముఖ్య అనుచరుడు. కాబట్టి మీ అందరూ, ఈ వార్డు ప్రజలందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపించినట్లయితే, అటువంటి జానయ్య గారు మీకు 5 సంవత్సరాలు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి దయచేసి మీరందరూ చేయి గుర్తుకు ఓటేసి జానయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన పని గురించి ఆలోచించి అక్కడ చేసిన అభివృద్ధి పనులు చాలా చక్కగా ఉన్నాయని అక్కడ ప్రజలు తెలిపినందున, అదేవిధంగా మంచి మనసుతో ఆలోచించి 10వ వార్డుల జానయ్య ఉంటేనే అభివృద్ధి పనులు జరుగుతాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో 9వ వార్డులో ఎలాగ చేసిండో 10వ వార్డులో కూడా అలాగే చేయాలని ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా, మాన్యువల్ కానీ, కరెంటు స్తంభాలు కానీ, మురికి వార్డులు కానీ, రోడ్లు కానీ, ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తాడని, అందరికీ ఆలోచనలతో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తాడని మేమందరం ధన్యత భావించి, మేమందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ముందుండి ప్రచారం చేసి ఆయన గెలిపిస్తామని పదే సభాముఖంగా నేను కోరుకుంటున్నాను.